మా అమ్మ కళ్ళమ్మింది, ఎన్నో అవమానాలు పడ్డారండి. నా అయ్యా తాడిక్కడిని గర్వంగా చెప్పుకుంటున్నా, మన తల్లిదండ్రులు ఎన్నో బాధలు పడి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇవాళ కాపు స్త్రీని కానీ వాళ్ళకి లేని కాపులు ఉన్నారు. ఎరా కాపనమన్నాడు, రేపు నుంచి బీసీనే కదా. ఏయ్ నేను కూటికి పేదైనా కానీ కులానికి పేదవాడు కాదంటాడు. అటువంటి అభివృద్ధి అయిన కులాలని బీసీలో చేరుతారని నేను అడుగుతున్నా మిత్రులారా. ఏమిటండి దుర్మార్గం? మిత్రులారా ఒకటి మాత్రం మనం గుర్తించుకోవాలి, ఇక్కడ ఇవాళ మీరందరూ ఒక నిర్ణయం తీసుకుని వెళ్ళిపోండి. తొందరపడి మాత్రం ఆవేశపడి నిర్ణయాలు కాదు. మనం యూత్ అంతా ఇవాళ బాలకృష్ణ సంఘాలు, మహేష్ సంఘాలు, ఈ సంఘాలు, పవన్ కళ్యాణ్ ఏమో కాపులు కదా, మనమేమో ఈ మహేష్ బాబులు ఈయని. మనకి సినిమా సంఘాలు కాదు, మనకి సినిమా సంఘాలా ఇదిగో బీసీలు ముఖ్యమంత్రి అయ్యే సంఘాలే మనం పెట్టాలి. బీసీలో ఇదిగో నేను ఒకటి చెప్తున్నా, ఇక్కడికి నుంచి ఎవడైనా వెళ్ళి ఓడుంటే రేపొద్దున్న ఈ తెలుగుదేశం వస్తే ఎవడో కమ్మ, కాంగ్రెస్ వస్తే వైఎస్ఆర్ సిపి వస్తే రెడ్డి, పాపం చిరంజీవి ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నాం. కానీ ఎవరు ఓడించేశారు? మీరే ఓడించేశారు. పాపం ఒకటి గుర్తించుకోండి, మనం తల్లికి మనం పుట్టుంటే, మన తండ్రికి నిజాయితీగా మనం పుట్టుంటే ఈ జాతుల కోసం పనిచేయండి, ఈ జాతుల ఔనిత్యానికి పనిచేయండి. ఏమంటే ఒకటి అడుగుతున్నా, ఒకే మిత్రులారా, ఈ మొత్తం కోస్తాంధ్రలో చూడండి, రేపులు చేసిన వాళ్ళు ఏ కులమో వినపడతారా? రౌడీ సీటర్ ఎవరో, భూమి ఉన్న వాళ్ళు ఎవరో, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్న వాళ్ళు ఎవరో, ఎమ్మెల్యేలు ఎవరో, మంత్రులు ఎవరో, రాజ్యసభ సభ్యులు ఎవరో. ఏమండి లింగిలింగం అంటే ఒక బీసీ ఓడి ఎమ్మెల్యే ఉన్నాడు. ఈ జిల్లాలో మనం 10 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ ఆ ఉన్న ఓడి సంగతి తెలుసు కదా మీకు, ఒక సచ్చోడు. మిత్రులారా రేపటి నుంచి మేము ఒకటే చెప్తున్నా, ఈ బీసీలు ప్రతినిధులు ఎవడున్నాడు, మంత్రి అవడే, కంత్రి అవడే, దినకంత్రి అవడే, ఆడింటికాడ నల్ల జెండాలు ఎగరాలి, వాడింటికాడ నల్ల జెండాలు ఎగరాలి. అందుకోసం మిత్రులను మనం అందరూ గుర్తించుకోండి, ఓట్లు మనవి అవుతున్నాయి, సీట్లు వాళ్ళే అయిపోతున్నాయి. ఇక్కడి నుంచి ఓట్లు మనయే, ఓట్లు మనయే. మీ అందరి తరపున నేను చంద్రబాబు నాయుడికి, ఆ జగన్ గారు కూడా ఈ మధ్యలో పాపులు బీసీలో చేర్చాలన్నాడు. ఎవడో ఆడికి ఓట్లు వేయద్దు. నేను ఒకటే చెప్తున్నా, అలా మిత్రులారా, నేను కాపులు బీసీలోకి వస్తే నాకు అభ్యంతరం లేదండి. మీ అందరి తరపున చెప్పేస్తున్నా, రెడ్లు వచ్చినా పర్వాలేదండి, కమ్మలు వచ్చినా, కాపులు వచ్చి ఎవడొచ్చినా. కానీ భూమిని జాతీయం చేసేస్తారా, ఫ్యాక్టరీలు జాతీయం చేసేస్తారా, ఇదిగో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఇవన్నీ మనకి జాతీయం చేసేస్తారా? కులాల నిష్పత్తి ప్రకారంగా అప్పుడు ఇచ్చేయమనండి. కానీ ఇంకోటి అడుగుతున్నా, వాళ్ళందరూ ఈ అగ్రవర్ణం వాళ్ళందరూ బీసీలోకి వచ్చేయండి, మమ్మల్ని ఓసీలో పెట్టేయండి. మమ్మల్ని ఓసీలో పెట్టేస్తే రేపటి నుంచి ఒరే ఎర్ర కొడక, అప్పుడు మన తల్లులు నాట్లు అవసరం లేదు, కోతలు కోయే అవసరం లేదు, చేపలు పట్టవలసిన పని లేదు, గోసీలు పెట్టుకోవాల్సిన పని లేదు. అగ్రవర్ణ స్త్రీలే గోసీలు పెట్టుకుంటారన్న సంగతి మనం అందరం గుర్తించుకుని రానున్న కాలంలో మిత్రులారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒకటి అవ్వాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒకటి అవ్వాలి. మనమే ఈ రాజ్యాన్ని పరిపాలించినప్పుడే మహానుభావుడు జ్యోతిరావు ఫూలే ఆశయం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బుద్ధుడి ఆశయం నెరవేరుతారని కోరుకుంటూ రథసారథి సూర్య నాయకత్వంలో నడుద్దాం. మనం అందరం కలిసికట్టుగా ముందుకెళ్లాలని కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన జై భీమ్, జై పూలే.